నమస్తే. ఈ మధ్య యూత్ ఆల్కహాల్‌కి బాగా అలవాటు పడుతున్నారు. అసలు ఈ ఆల్కహాల్ ఎందుకు స్టార్ట్ చేస్తారు? స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎదుర్కొనే సమస్యలేమిటి? కానీ ఈ ఆల్కహాల్ తీసుకునే ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసేయడమే వెరైటీగా ఉంటుంది. అసలు ఎలా స్టార్ట్ చేస్తారు అనేది కూడా మనకు వివరించడానికి మనతో పాటు సీనియర్ సైకాలజిస్ట్ సుబ్రహ్మణ్యం గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఆల్కహాల్ అసలు ఎలా తీసుకోవడం ఎలా స్టార్ట్ చేస్తారు సార్? ఫస్ట్ యూత్. అండ్ ఎలా అలవాటు పడుతున్నారు దీనికి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇటు యూత్ తెలుసుకోవాలి, పెద్దవాళ్ళు తెలుసుకోవాలి. తాగటం తాగని వాళ్ళు కూడా తెలుసుకోవాలండి అది. అసలు ఎలా స్టార్ట్ అవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ స్టార్టింగ్ అనేది చాలా విచిత్రంగా ఉంటుందండి. చాలామందికి తెలియదు ఏంటంటే, ఫస్ట్‌లో ఎవరు కూడా డబ్బులు పెట్టి వైన్ షాప్‌కి వెళ్ళి బాటిల్ కొనుక్కొని స్టార్ట్ చేయడండి. అదేవిధంగా ఈయన డబ్బులు పెట్టి బార్‌కి వెళ్ళి తాగటం మొదలుపెట్టాడండి. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఆ డ్రింక్ ఫ్రీగా వచ్చుద్దండి. అదనమాట ఫస్ట్ పాయింట్. ఎలా వచ్చుద్దో ఫ్రీగా చూడండి. ఇప్పుడు ఒక అతను జాబ్‌లో జాయిన్ అయ్యాడు. ఫస్ట్ శాలరీ వచ్చింది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఏమంటారు, అరే పార్టీ ఇవ్వాలిరా అంటారు. ఓకే, సరే 4-5 ఫ్రెండ్స్ కలిసి ఈయన ఒక బాటిల్ తీసుకొస్తాడు, తినేది తీసుకొస్తాడు, పార్టీ స్టార్ట్ అవుద్ది. ఈ 5గురిలో ఒకతను తాగాడు అనుకో, అసలు అలవాట్లేదు, అసలు ఎప్పుడు తీసుకోలేదు అతను. ఇతనేమంటాడు, అతను తీసుకోమంటారు, నేను తీసుకోను అంటాడు. ఇతను చెప్తాడు, నేను ఎప్పుడు తీసుకోలేదు ఇంతవరకు, మా ఇంట్లో మా పేరెంట్స్ కూడా ఒప్పుకోరు, ఒకవేళ ఇతను మ్యారేజ్ అయి ఉంటే నా భార్య ఎటువంటి ఒప్పుకోదు, నేను తీసుకోను అంటాడు. తీసుకోనంటే వాళ్ళు ఇతన్ని కన్విన్స్ చేస్తారండి. ఓహో, నువ్వు మీ పేరెంట్స్ స్మెల్ చూసి పట్టుకుంటారనే కదా, ఏం పర్వాలేదు, దాన్ని మనం మేనేజ్ చేయొచ్చు, చక్కగా తీసుకో, వెళ్ళేటప్పుడు నీకు మంచి స్వీట్ పాన్, మీఠా పాన్ ఇస్తాము, అది వేసుకున్నామంటే పార్టీ ఎంజాయ్ చేసుకుంటారు తప్పితే ఆలోచన రాదు, మీ వైఫ్కి తెలియదు, మీ పేరెంట్స్కి తెలియదు చెప్తారండి. అయినా వద్దు వద్దంటారండి. మళ్ళీ ఇంకొకరు చెప్తారండి. ఓకే, ఏంటి వాళ్ళ యూత్ అసలు ఆల్కహాల్ తీసుకోకపోతే ఏంటి, వాళ్ళు ఎంత అది ఫ్యాషన్గా మారిపోయింది, తీసుకోకపోతే నేను ఒక విధంగా నెగిటివ్గా చూస్తారు అని ఈ విధంగా ఏదో విధంగా అతన్ని మోటివేట్ చేస్తారు. చేస్తే మరి తీసుకుంటాడు కదా, అప్పుడు తీసుకున్నాడు, చక్కగా బాగా వేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మంత్ మరి ఇంకో ఫ్రెండ్ పార్టీ ఇచ్చాడండి. ఆ పార్టీకి ఇతను కూడా వెళ్ళాడు. ఇప్పుడు బాటిల్ తెచ్చారు, ఇప్పుడు అందరికీ పోశారు. ఇప్పుడు ఇతను నేను తాగానని అనగలడా? తాగలేదని అనలేడుగా, ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాడు కదా. మళ్ళీ కొంచెం మొహాటకి అంటాడు, వద్దులేవే బాబు అంటాడు. కాదు తాగవే, నాకు తెలుసు, నీకు మీఠా పాన్ ఇస్తామని చెవులు అంటాడు, తాగుతాడు. అట్లా సెకండ్ ఫ్రెండ్, థర్డ్ ఫ్రెండ్, ఫోర్త్ ఫ్రెండ్. ఆ తర్వాత ఈయన పార్టీ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు బాటిల్ కొంటాడు. ఇట్లా మొదలవుద్దండి. ఈ సిగరెట్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ డ్రింకింగ్ కానీ ఫస్ట్లో అది ఫ్రీగా వచ్చుద్ది. ఆ ఫ్రీ అనేదే మనిషిని కింద పడగొట్టేస్తుంది. ఇక తర్వాత ఏమవుద్దంటే, మరి మన లైఫ్లో, రియల్ లైఫ్లోకి వచ్చే తెలికే రకరకాల సమస్యలు వస్తుంటాయండి. ఒక్కోసారి సడన్గా ఉద్యోగం పోవచ్చు కదా, లేదా లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే ఏదైనా డైవర్స్ కావచ్చు, లేదా కొన్ని రకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో పడతాడు. వీటిల్లోంచి డైవర్షన్ కోసం ఇప్పుడు తాగుతాడండి. ఇప్పుడు ఇది అలవాటుగా మారుద్దండి. చూసారా? ఎందుకంటే ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అన్నాడు, ఇంత మోసం చేసిందని ఆలోచనలు వచ్చి బాగా మైండ్ అంతా డిప్రెస్ అయిపోతున్నాడు. మరి దీని నుంచి ఎలా బయటపడాలి? ఫ్రెండ్స్ చెప్తారు, పదలా తాగుదాం పద అంటాడు, వెళ్తాడు. ఆ విధంగా ఈ సమస్య బాగా లోపల చేస్తుంది కాబట్టి ఇక తాగటం అనేది రెగ్యులర్ అయిపోయిందండి. మేమేం చెప్తామంటే, ఇటువంటి సమస్యలు కనుక ఉంటే సమస్యలకి పరిష్కార మార్గాలు చూసుకోవాలి, కానీ మళ్ళీ తాగుతూ ఉంటే అది అలవాటుగా మారుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఆరోగ్యం చెడిపోతుంది, డబ్బులు పోతాయి. అవునా కదా, చెప్పండి. సో ఈ విధంగా ఇది అలవాటుగా మారుతుంది. అండ్ సార్, ఇప్పుడు ఈ అలవాటు నుంచి బయటపడడానికి అసలు వాళ్ళేం చేయాలి? సైకాలజిస్ట్గా మీరేం సజెస్ట్ చేస్తారు? సో డెఫినెట్గా అండి, ఇప్పుడు ఒకసారి అలవాటు అయిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరండి. అది ఆటోమేటిక్ కంట్రోల్ చేస్తుంది అనమాట బ్రెయిన్. ఆ టైం అవ్వగానే తాగుదాని పద అని చెప్పి తీసుకెళ్ళిపోయింది. అందుకని చూడండి, కొంతమంది నేను మానేశాను అంటుంటాడు. 1 month తర్వాత ఏదో ఆ షాప్ పక్క నుంచి వెళ్ళటం జరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా బ్రెయిన్ ఏం చెప్పిందంటే, ఒక్కసారి తాగలేదు ఏముంది, మానేసావు కదా ఏంటి, ఒకసారి తాగుతుంది. సో మళ్ళీ అది స్టార్ట్ అయిపోయింది. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, కానీ
మెజారిటీ వాళ్ళందరూ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. ఎందుకంటే బ్రెయిన్ ఒకసారి అలవాటు పడిన తర్వాత బ్రెయినే యాక్టివేట్ చేస్తుందండి ఆ టయానికి, ఓకే. అదే డైరెక్షన్ ఇచ్చుద్ది అనమాట. అందుకని వీళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ చాలా అవసరం అండి. ఓకే. చాలా మంది నా దగ్గర కౌన్సిలింగ్ వస్తుంటారు, వాళ్ళు మంచిగా చేస్తుంటారండి. ఒక కుర్రాడండి అరౌండ్ 25 years అతని ఏజ్, అసలు పొద్దున్నే సాయంత్రం తాగే అంత పరిస్థితికి వచ్చేసాడు. అలవాటు అయిపోయింది అనమాట. అప్పటికే 3-4 years తాగుతున్నాడు, ఇక అప్పుడు ఫుల్ అనమాట. సరే ఎవరో చెప్తే ఇట్లా నేను కౌన్సిలింగ్ ఇస్తానని చెప్పేసి నా దగ్గరకు వచ్చాడండి. నేను ఒకటే అన్నా, మేము ఈ డ్రింక్ అలవాటు ఎవరికైనా సరే నీకు నిజంగా బయటపడాలని ఉందా లేదా, ఉంది అంటే నేను కౌన్సిలింగ్ ఇస్తామండి. ఓకే. లేదనుకోండి ఇప్పుడు అందరూ తాత్కాలికంగా చెప్తాడనమాట, మళ్ళీ రేపు వెళ్ళి తాగేస్తాడండి. సో అందుకని పేరెంట్స్ తీసుకొచ్చినా కూడా మేము వెంటనే కౌన్సిలింగ్ తీసుకోమండి. ఆ కుర్రాడికి ఉండాలండి, ఎస్ దీనివల్ల నేను చాలా నష్టపోతున్నాను, దీనికి నేను బయటికి రావాలి గట్టిగా ఉంటే అప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తాం. ఆ కౌన్సిలింగ్లో వాళ్ళకి మెయిన్గా ఏం చేస్తామంటే మెయిన్గా హెల్త్ ఎలా దెబ్బతింటుంది, ఏ ఆర్గాన్స్ దెబ్బతింటాయి, దీనివల్ల ఫ్యూచర్లో వచ్చే నష్టాలు ఏంటి, ఈ బ్రెయిన్ ఎందుకు మనల్ని తాగమని చెప్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ విషయాలన్నీ పూర్తిగా నేర్పి వాళ్ళ చేత నోట్స్ రాపిస్తామండి. ఓకే. ఇది చదువుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఈ కొత్త థింకింగ్ బ్రెయిన్లోకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు బ్రెయిన్ ఈ కొత్త ఆలోచనలు తీసుకొని మనిషికి కొత్త బిహేవియర్ ఇస్తుందండి. నేను కౌన్సిలింగ్ ఇచ్చిన కుర్రాడు దాదాపు ఇప్పుడు ఇచ్చి దాదాపు 20 years అవుతుంది, ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఒక చుక్క కూడా తాగలేదండి. ఓకే. సూపర్. సో అంతగా మనం మార్పు తీసుకురావచ్చు. అంటే బేసిక్ ఏంటంటే ఆలోచన, థింకింగ్ మార్చాలండి. మన ఆలోచనలే మన జీవితాన్ని నడిపిస్తుంటాయండి. అది మంచి మార్గం కావచ్చు, చెడు మార్గం కావచ్చు. సో నేను ఈ థింకింగ్ మీద చాలా రీసెర్చ్ చేశాను కాబట్టి ఇవాళ ఎటువంటి మెడిసిన్స్ లేకుండా ఇటువంటి ఆల్కహాల్ అడిక్ట్స్ కానీ, లేకపోతే స్మోకింగ్ కానీ, లేకపోతే ఈ బెట్టింగ్స్, రకరకాల ఈ ఆన్లైన్ వాటికి కానీ వాళ్ళ ఆలోచన విధానం మార్చి చక్కగా వాళ్ళని బయటికి తీసుకొస్తున్నాను. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.